హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంచుమించు 1 year వరకు అయిపోతుంది. బిగ్ బాస్ అయిపోయాక నేను పత్తలేదు, మీరు పత్తలేదు. ఆ రకంగా దూరం అయిపోయాము. మళ్ళీ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చేసాను. చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. ఒకటి ఏంటంటే, నేను లేట్ అవడానికి కారణం, నేను 21 years నుంచి ఇంట్లోనే ఒక బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బయట మార్కెట్లో పెద్దగా ప్రొఫెషనల్గా పెట్టడం వల్ల ఆ పనుల్లో వల్ల లేట్ అయిపోయింది అనమాట. కాబట్టి అందరికీ సారీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలా ముచ్చట్లు ఉంటాయి ఈ కాంచి. ఇంకొకటి మ్యాటర్లోకి రావాలి అంటే, సీజన్ 9లోకి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని ఇంచుమించు 50-60 పేర్లు వినపడుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా నేను నమ్మదలుచుకోలేదు. చెప్పాలంటే ప్రస్తుతానికి బిగ్ బాస్కే తెలియదు అంటే ఫైనల్ లిస్టు ఇంకా రెడీనే కాలేదు. ఊరికే ఊహలు, ఎక్కడ నెగిటివ్ ఉంటే వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికే అన్నది ఒక థాట్ అందరికీ వచ్చేసింది అనమాట. సామాన్య ప్రజలు కూడా వీళ్ళు నెగిటివ్ ఇంత అవుతున్నారు అంటే బిగ్ బాస్లోకి రావడానికే అన్నది అర్థమైపోయింది. ఆ రకంగా చాలా అంటే చాలా పేర్లు వచ్చేసినాయి. దీనివల్ల కాంట్రవర్సీలో ఇరుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెడతాం వలన మంచి పాజిటివ్గా ఉన్న వాళ్ళు రావడానికి చాలా భయపడుతున్నారు. బిగ్ బాస్కి వెళ్ళామంటే నేమ్ అంతా పాడైపోతుంది అని కొంచెం భయపడి రావడానికి కూడా భయపడుతున్నారు. అలాగా నేను వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పను. లాస్ట్ సీజన్లో చెప్పటం, వాళ్ళు రాకపోవటం, వాళ్ళు ఏమో బయట వాళ్ళ ఇంటర్వ్యూలు సీరియల్స్ అవి ఇవి చూసి వాళ్ళ మీద హోప్స్ ఈ రకంగా ఆడతారు, వీళ్ళైతే ఎరగొడతారు అని చెప్పి వీడియోస్ చేసి నేను కూడా మోసపోయాను. అవి చూసి మీరు కూడా మోసపోయారు. కాబట్టి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని హోప్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. వాళ్ళైతే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అని కూడా పెట్టుకోకండి. బయట బుస్ అన్న వాళ్ళు లోపలికి వెళ్ళి తుస్సు అంటున్నారు. కాబట్టి చూద్దాం, స్టార్ట్ అయ్యాక ఎవరు వస్తారో ఏంటో చూద్దాం. చూసాక మెల్లమెల్లగా గేమ్ చూసి రివ్యూ ఇచ్చుకుందాం. ముందుగా తొందరపడద్దు. ఒక సీజన్ అలా తొందరపడి ముందుగానే రివ్యూ ఇచ్చి కొంచెం నాకే అనిపించింది అనమాట. అందుకని ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. రానియండి, ఎవరు వస్తారో రానియండి, చూసి ఎంజాయ్ చేద్దాం. ఎవరు వచ్చినా ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చినా చూసి ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే, ఈసారి కామన్ పీపుల్ సెలక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అంట. ఈ రోజుతో లాస్ట్ డేట్ కదా, దాని అవన్నీ వీడియోస్ పెట్టాలనుకున్నాను. నాకు ఖాళీయే లేదు. రాత్రి ఇంటికి వచ్చేసరికి 8 అయిపోతుంది. దానివల్ల అస్సలు ఖాళీయే లేకపోవడంతో చేయలేకపోయాను. కామన్ పీపుల్ని సెలెక్ట్ చేస్తారంట. 5 మెంబర్స్ అని 9 మెంబర్స్ అని ఏదేదో చెప్తున్నారు. లాస్ట్ డేట్ కంప్లీట్ అవ్వకుండానే అక్కడ ఇంటర్వ్యూస్ జరిగిపోతున్నాయని కూడా చెప్తున్నారు. కొంతమంది అయితే మేము సెలెక్ట్ అయిపోయాము, మేము వెళ్ళిపోతున్నాము, మేము వెళ్ళడం మీద మీ ఒపీనియన్ ఏంటి, వెళ్ళమా వద్దా అని మిమ్మల్ని ఒపీనియన్ అడగటం అంత విచిత్రంగా ఉంది. ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ విషయం బయట ఎక్కడ పబ్లిక్లో చెప్పకూడదనే రూల్ ముందు నుంచి ఉంది. అక్కడ సెలక్షన్ అయిపోతే ఇక్కడ పబ్లిసిటీ చేసేస్తే తీసి పాడేస్తారనమాట. అందుకని ఫేక్ వీడియోస్ అయ్యేవి నమ్మకండి. జస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఇంకోటి వచ్చి ఎవరు సెలెక్ట్ అవుతారో ఏమో, కామన్ పీపుల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. వేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చి ఈ పోయిన సీజన్ తుస్సు అన్నది, తుస్సు అంటే తుస్సు అన్నది. అంతకుముందు సీజన్ శివాజీ గారు అది ఉండటం వలన ఒక రకంగా ఉంది, కానీ పోయిన సీజన్ అయితే ఫుల్ అట్టఫ్లాప్ అనే అనుకోవాలి. అది నా ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో ఎలాగైందో కూడా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఈసారైనా అదర్ లాంగ్వేజ్ వాళ్ళని ఎక్కువ మందిని తెచ్చుకోకపోతే చాలా సీజన్ 9కే మంచిది. ఎక్కువ జనాలను తెచ్చుకోవటం, వాళ్ళ దారుణాలు మనం చూడలేకపోతాం, వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు కన్నింగ్ మైండ్స్ ఇవన్నీ చూడలేకపోవటం, అవి చూసి బిగ్ బాస్ కూడా ఏమి యాక్షన్ తీసుకోకపోవటం చూడలేక చచ్చిపోయాం నిజంగా. అందువల్ల ఈసారి తీసుకురండి, అదర్ లాంగ్వేజ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, తప్పలేదు. కానీ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ అంతవరకు ఆపితే బిగ్ బాస్ మంచిది. తెలుగు వాళ్ళు ఏమైపోతారు? మందల కింద వాళ్ళనే పంపిస్తే తెలుగు వాళ్ళు ఏమైపోతారు?
కన్నడ అన్నా కూడా చాలా భ్రమ. ఏంటంటే ఏ లాంగ్వేజ్ అయినా మనందరం ఇండియన్స్, ఆ యూనిటీ మనలో ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే కొంచెం తెలుగు అభిమానం పెంచుకోండి. తెలుగు వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే, వెనకాల ఎవరికి గ్రూప్ పెట్టుకుని ఓట్లు వేయించుకునే వాళ్ళు ఉంటారో ఉండేయండి, అదంతా తర్వాత విషయం. మీరు మాత్రం హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేయండి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా తెలుగు భాషను మాత్రం ప్రేమించడం తగ్గించద్దు. అది నెక్స్ట్ మంత్ సీజన్ 9 ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఎవరు వస్తారో చూద్దాం. చాలా బాగుండేలా ట్రై చేస్తున్నారు. లాస్ట్ సీజన్లో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ట్రై చేస్తున్నారు. చూద్దాం. హోస్టింగ్ అంటూ నాగార్జున గారిదే ఉంటుంది, అదంతా కన్ఫామ్ అనుకోండి. అందరం చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ కాంచి బిగ్ బాస్ చిట్ చాట్కి టచ్లో ఉండండి అబ్బా. కౌరులు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, నేను చేసేదే తక్కువ, మళ్ళీ అందులో మిస్ అవ్వకండి మీరు. టచ్లో ఉందాం. బాయ్ ఫ్రెండ్స్.